నువ్వు క్రీస్తులో కట్టబడితే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, నీ జీవితంలో నీ గృహము, నీ నివాస స్థలం అనేది పడిపోదు. పడిపోయింది అక్కడ వాక్యంలో 7వ అధ్యాయంలో. పడిపోలా. కొట్టిని, తుఫాన్లు కొట్టినాయి, సమస్యలు వచ్చినాయి, శోధనలు కొట్టినాయి, ప్రాణం పోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ స్థిరమైన నివాసం, ఎందుకని క్రీస్తులో కట్టబడ్డాడు కనుక. నీవు నేను కూడా అంతే. క్రీస్తులో మనం కట్టబడితే మన ఈ నివాసాలు స్థిరమైనటువంటి నివాసాలు, ముగింపు లేనటువంటి నివాసాలు మనది. నువ్వు కట్టుకోదలిచినట్లయితే క్రీస్తులో స్థిరమైనటువంటి నివాసం కట్టుకో. కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రారంభించు. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇంతకాలం నేను వ్యర్థం చేశాను ఆ సమయాన్ని, ఇప్పుడు నుంచైనా నాయన నన్ను బలపరచు. బుద్ధిహీనుల వల్ల నేను లోకంలో ఇసుకలో కాక బుద్ధిమంతుడి వల్లే నాయన నీలో నేను స్థిరమైన పునాదిలో కట్టబట్టడానికి కృప నీవు ప్రభువా అని ప్రార్థన చేయి.